భాగాన్ని సింపుల్గా మనకు అర్థమయ్యే బైబిల్ పరిభాషలో మనం ఆలోచన చేయాలంటే, యెహోషువ మృతి పొందిన దగ్గర నుంచి రాజైన సౌలు పట్టాభిషేకం వరకు ఈ మధ్య ఉన్నటువంటి చరిత్రే న్యాయాధిపతుల చరిత్ర. యెహోషువ మృతి పొందిన తర్వాత నుంచి సౌలు పట్టాభిషక్తుడు అయినటువంటి ఈ కాలము మధ్య ఉన్నటువంటి చరిత్రే ఈ న్యాయాధిపతుల గ్రంథం యొక్క చరిత్ర. మరి ఆశ్చర్యం ఏంటంటే, ఈ భాగము లేదా ఈ గ్రంథము ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక మృతితో స్టార్ట్ అవుతుంది. యెహోషువ మృతి పొందిన తర్వాత, ఇది చాలా రేర్ స్టార్టింగ్ అనమాట అండి, చాలా అరుదైనటువంటి ప్రారంభం. అంటే పరిశుద్ధాత్ముడు ఈ మాట చేత ఏదో ఒకటి చెప్పాలని అనుకుంటున్నాడు అనమాట. ఈ మాట చేత సంఘానికో, సమాజానికో, లేదంటే క్రైస్తవ విశ్వాసానికో, ఆనాటి యూదుల మరి సహవాసానికో ఆయన ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. లేదంటే యెహోషువ మృతి పొందిన తర్వాత అని రాయాల్సినటువంటి అవసరం కొన్ని అధ్యాయాలకు ఉందండి. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరములు అని మొదలు పెడతాడు. కానీ ఇక్కడ ఒక బుక్ని ప్రారంభిస్తూ యెహోషువ మృతి పొందిన తర్వాత అని మొదలు పెడతాడు. దీని గురించి అర్థం చేసుకోవడానికి ముందుగా న్యాయాధిపతుల కాలం ఎలా ఉంది అంటే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల చరిత్రలో న్యాయాధిపతుల గ్రంథం అత్యంత విషాదకరమైనటువంటి స్థితిని జ్ఞాపకము చేస్తూ ఉందన్నమాట అండి. ఈ యొక్క చరిత్ర, ఇశ్రాయేలీల చరిత్ర న్యాయాధిపతుల గ్రంథములో చాలా దీనమైన స్థితికి వెళ్ళిపోయినట్లు. కారణం ఏంటంటే తిరుగుబాటు అంటే పాపం చేయడం ఇశ్రాయేలు ప్రజలు, శిక్ష అంటే చెరలోనికి వారిని పంపించడం. ఎవరొకరు చెర, ఫిలిస్తీయులు కావచ్చు, మిద్యానీయులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. తర్వాత వారి పశ్చాత్తాపం అంటే విజ్ఞాపన, ఆ తర్వాత వారి పునరుద్ధరణ లేదా రక్షణ. ఈ యొక్క అనుభవాలు ప్రతి న్యాయాధిపతుల కాలములో రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. న్యాయాధిపతికి మధ్య ఉన్నటువంటి చరిత్ర ఏమిటయ్యా అంటే ఇదే. న్యాయాధిపతి చనిపోయిన తర్వాత, ఆ రక్షకుడు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారు? చెడిపోయేవారు, పడిపోయేవారు. దేవుడు ఎవరి కొరకు అప్పగించేవాడు. మరలా అప్పగించబడినటువంటి వారిని ఎవరో ఒక నాయకుని చేత, న్యాయాధిపతి చేత, రక్షకుని చేత వారిని బయటికి తీసుకురావడం, కొంత వారి పరిపాలనలో కొనసాగడం. మరలా వారు న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మరలా వీరు తప్పిపోవడం. అత్యంత హీనమైనటువంటి, విషాదకరమైనటువంటి స్థితికి ఈ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర వెళ్ళిపోయినట్లు, క్షీణ దశకు వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, దానికి కారణం యెహోషువ తర్వాత జరిగినటువంటి కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు అని మనము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీని గురించి మనం ఆలోచన చేస్తే యెహోషువ మృతి, ఈనాటి అంశం యెహోషువ మృతి పొందిన తర్వాత. ఈ లైన్స్ మనము చాలాసార్లు ధ్యానం చేసుకుంటాం. అంటే ఈ మాట కాదు, ఈ సందర్భం కాదు. ఇలాంటి ఒక కాంబినేషన్, ఫలానా వ్యక్తి మృతి చెందిన తర్వాత, ఈ కాంబినేషన్ని చాలాసార్లు మనం ధ్యానం చేసుకుంటాం. ఎలా అంటే, తెరహు మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడైనటువంటి అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకు మృతి పొందకపోయినా ఇస్సాకునకు యాకోబు దూరం అయిపోయిన తర్వాత యాకోబునకు దేవుడు దర్శనమిచ్చి, నేను నీకు తోడైనాను, భయపడకు, నీవు వెళ్ళే స్థలములో ఆశీర్వదిస్తాను, మరలా నీవున్న స్థలానికి తీసుకొచ్చే వరకు నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు. యాకోబు తర్వాత యోసేపుకు ఐగుప్తు దేశం అంతటా తోడై ఉన్నాడు. అలాగే మోషే తర్వాత యెహోషువకు, దావీదు తర్వాత సొలొమోనుకు దేవుడు ఏమైనాడండి? తోడైనాడు. ఈ సెంటెన్సెస్, ఈ కాంబినేషన్స్ చూస్తే తెరహు మృతి పొందిన తర్వాత, అబ్రహాము మృతి పొందిన తర్వాత, ఇస్సాకు తర్వాత, యాకోబు తర్వాత, మోషే మృతి పొందిన తర్వాత, దావీదు మృతి పొందిన తర్వాత, ఆయా వ్యక్తుల లేదా ఆయా కుమారుల లేదా తర్వాత వచ్చినటువంటి తరముల జీవితంలో దేవుడు వారిని ఆశీర్వదించడం చూస్తాం, వారికి తోడైండడం చూస్తాం, వారిని ధైర్యపరచడం చూస్తాం, వారిని బలపరచడం చూస్తాం, వారికి సహాయం చేయడం చూస్తాం. ఇలాగూ అనేక సంగతులు, అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు మనము ధ్యానము చేస్తున్న విషయం ఇలాంటిది కాదు. నిజమే, తెరహు మృతి పొందిన తర్వాత అబ్రహాము మృతి పొందిన తర్వాత ఇస్సాకును బాగానే జరిగింది. కానీ ఇక్కడ ఈ మాట రాయడం యెహోషువ మృతి పొందిన తర్వాత అన్న మాట
ఇలాంటి కోవలోనికి, ఇలాంటి అనుభవంలోనికి, ఇలాంటి విషయంలోనికి నడిపించబడదు. కానీ ఏదో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దానిని అర్థం చేసుకోవాలంటే మోషే మృతి పొందిన తర్వాత ప్రియులారా, దేవుని చిత్త ప్రకారము మోషే యెహోషువను సిద్ధపరిచి యెహోషువకు ఇశ్రాయేలు ప్రజల బాధ్యత అప్పగించాడు. మోషే మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలుకి ఎలాంటి డిఫరెన్స్ లేదు, ఎలాంటి తేడా లేదు, ఎలాంటి వ్యత్యాసం లేదు. కారణం ఏంటంటే మోషే వెంటనే యెహోషువ వచ్చి టేకప్ చేశాడనమాట అండి. వారిని నడిపించాడు. మోషే కంటే గొప్ప కార్యాలు చేసినట్లు మనం చూస్తున్నామండి. మోషే గొప్పవాడే, కానీ మోషే తర్వాత మృతి పొందిన తర్వాత యెహోషువ ఆ నాయకత్వానికి వచ్చిన తర్వాత అద్భుతమైన, చూడండి చాలాసార్లు ప్రియులారా మన ఇన్స్టిట్యూషన్లో లేదంటే మన వ్యవస్థల్లో చూస్తామండి, స్టార్టింగ్ తరాలు అద్భుతమైనటువంటి పరిచర్యలు. ఒకవేళ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదంటే సొసైటీలో ఉన్నటువంటి ఏదైనా వ్యవస్థలు చూస్తే మొదటి తరపు నాయకులు కానీ మొదటి తరపు వ్యక్తులు కానీ వారు స్థాపించినటువంటి వాటి పట్ల, వారు ప్రారంభించినటువంటి వాటి పట్ల ఒక మంచి కమిట్మెంట్, సమర్పణ కలిగి అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారు. వారు చనిపోయిన తర్వాత రెండవ తరం వస్తుంది, చూసారండి. రెండవ తరం వస్తుంది. మొదటి తరము కొనసాగించినటువంటి ఆ బిగింపు కానీ, పట్టు కానీ, ఆ కమిట్మెంట్ కానీ, ఆ డెడికేషన్ కానీ రెండవ తరంలో ఉండదు. ఒకవేళ ఉంటే ఉండవచ్చు, కానీ చివరికి అది ఏమవుతుందంటే 10-20 సంవత్సరాల తర్వాత నెమ్మదిగా ఆ వ్యవస్థ యొక్క వైభవం ఏమవుతుందండి, క్షీణదశకు అలా వచ్చేస్తుంది, పతనమైపోతుంది. చాలా ఇన్స్టిట్యూషన్స్ చూస్తామండి. ఆయన టైంలో ఎంత వెలిగిపోయిందండి అంటూ ఉంటాం, ఆ కాలంలో ఎంత బాగుండేదండి అంటూ ఉంటామండి. కారణం ఏంటంటే లేక్ ఆఫ్ లీడర్షిప్. ఇక్కడ కూడా ప్రియులారా, మోషే చనిపోయిన తర్వాత దేవుని చిత్తము మోషే సిద్ధపరచుకున్నాడు మొత్తానికి. వెంటనే ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నూను కుమారుడైనటువంటి యెహోషువను ప్రతిష్ఠించడం, టేకప్ చేయడం, ఎక్కడ డిఫరెన్స్ కానీ గ్యాప్ కానీ లేకుండా కంటిన్యూటీ అనేది జరుగుతుందండి. యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటేశారు, ఎరికో గోడలు హాయి మీద విజయం, సూర్యచంద్రులు ఆగిపోయారు, అద్భుతాలు జరిగిపోయినాయండి. మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం పైనైపోతే అక్కడ యెహోషువ నాయకత్వం ఆకాశానికి ఎక్కిపోయింది. సూర్యచంద్రులు ఆగిపోయినట్లు మనం చూస్తున్నాం. కానీ యెహోషువ తర్వాత, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, యెహోషువ తర్వాత ఇలాంటి నాయకత్వం ఎందుకు కనిపించడం లేదు. యెహోషువ మృతి పొందిన తరువాత ఇలాంటి నాయకత్వం మనం ఎక్కడా మళ్ళా, ముఖ్యంగా కంటిన్యూటీ, కొనసాగింపు అనేది కనిపించడం లేదు. ఒక కన్ఫ్యూషన్. బహుశా ఇందులో 2 కారణాలు ఉన్నాయి. అందులో ఏదైనా కావచ్చు. ఒకటి, మోషేలాగా యెహోషువ తన తర్వాత నాయకుడిని ప్రిపేర్ చేసుకోలేదేమో. తన తర్వాత సెకండ్ లైన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. దేనికైనా, ఒక చర్చికి కానీ, ఒక సంఘానికి కానీ, ఒక సంస్థకు కానీ, ఒక వ్యవస్థకు కానీ, ఒక వ్యవహారానికి కానీ ఖచ్చితంగా ఏముండాలండి, సెకండ్ లైన్, సెకండ్ జనరేషన్ అనేది ఖచ్చితంగా. ముఖ్యంగా ఆత్మీయ జీవితాల్లో మోషే సిద్ధపరిచినట్లుగా బహుశా యెహోషువ తన సెకండ్ జనరేషన్ని, తర్వాత వ్యక్తిని సిద్ధపరచుకోవడంలో ఫెయిల్ అయ్యాడంటారా? లేకపోతే మోషేకు యెహోషువ దొరికినట్లుగా యెహోషువకు మరొకరు దొరకలేదంటారా? ఇక్కడ యెహోషువది తప్ప, లేదా యెహోషువ తరువాత కాలంలో అలాంటి నాయకులు కరువైపోవడం తప్ప, ఏది ఏమైనప్పటికీ దాని ఎఫెక్ట్ మాత్రం న్యాయాధిపతుల గ్రంథం మీద చాలా ఉన్నది. న్యాయాధిపతుల కాలం 300 సంవత్సరాల్లో చాలా ఉన్నది. అస్థిరమైనటువంటి జీవితం, స్థిరము లేదు, నెమ్మది లేదు, వైభవం లేదు, అత్యంత క్షీణదశకు వెళ్ళిపోయారు. వారు ఇష్టానుసారంగా జీవించినట్లుగా, చెడిపోయినట్లుగా, పడిపోయినట్లుగా. ఇది యెహోషువ వైఫల్యమా, లేదంటే యెహోషువ కాలంలో నెక్స్ట్ జనరేషన్స్ దొరకక కలిగినటువంటి వైఫల్యమా? ఏది ఏమైనప్పటికీ ఈ న్యాయాధిపతుల గ్రంథములు వారి కాలంలో ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర చాలా హీనమైన, దీనమైన, విషాదకరమైన, విచారకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవడం ఈనాడు ఆయన
ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనకు ఒక పెద్ద గొప్ప హెచ్చరిక అని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా మన జీవితాలలో మనము భక్తిగా ఉంటే సరిపోతుంది. వెనకాల మనము ఖచ్చితంగా సిద్ధపరచాల్సినటువంటి సెకండ్ లైన్ ఉంటుంది, లేదా సెకండ్ జనరేషన్ ఉంటుంది. రెండవ తరాన్ని మనం సిద్ధం నా మట్టుకు నేను గొప్ప ప్రార్థనాపరుని, నా మట్టుకు గొప్ప నేను నాయకుడిని, నా మట్టుకు నేను గొప్ప కాపరిని, నా మట్టుకు నేను గొప్ప ప్రార్థనాపరుని, నా మట్టుకు నేను ఇది అది అని చెప్పుకోవడం కాదు. కానీ నీవు కొనసాగించినటువంటి ఈ గొప్ప ఉజ్జీవము, నీవు కొనసాగించినటువంటి ఈ గొప్ప ఉజ్వలమైనటువంటి ఈ ప్రకాశమానమైనటువంటి స్థితి నీ సంఘములో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ బ్రతుకులో కానీ కొనసాగించాలంటే నీవు చేస్తున్నటువంటి పనితో పాటు నీవు దృష్టించాల్సినటువంటి భవిష్యత్తు కూడా చాలా ప్రాముఖ్యమైన. ఎన్నో వ్యవస్థలు కూలిపోయాయండి. ఇలాంటి ఒక ఇది చిన్న ఆలోచనే, కానీ తరువాత తరాల మీద పెద్ద సమస్యగా మారిపోతుంది. ఈరోజు అలాంటి ఆలోచనలు చేయక చాలా సంఘాలు కూలిపోయాయి, చాలా వ్యవస్థలు పడిపోయాయి, చాలా కుటుంబాలు నాశనమైపోయాయి. కారణం ఏంటంటే యెహోషువ మృతి పొందిన తరువాత ఈ మాటకు సమాధానం దొరకటం లేదు. ఈ ప్రశ్న అనుకుంటే ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. ఇది ఒక సెంటెన్స్ అనుకుంటే సెంటెన్స్కి కంటిన్యూటీ లేదు. అలాగే నీ పులి స్టాపు లేదు, కామ లేదు. ఎందుకు? ఓ విచిత్రమైనటువంటి సందిగ్ధావస్థలో, ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండిపోయిందండి. ఈరోజు మనము కూడా చనిపోవాలి. ఎప్పటికప్పుడు నేను చనిపోవాలి, మీరు చనిపోవాలి, అందరూ చనిపోవాలి. ఒకవేళ ఎవరైనా ఈ చరిత్ర రాస్తూ ఉంటే కనుక ఫలానా వ్యక్తి చనిపోయిన తర్వాత ఏంటి, ఫలానా వ్యక్తి చనిపోయిన తర్వాత ఏంటి, ఏమైనా చరిత్ర ఉన్నదా? ఏదైనా సందర్భం ఉన్నదా? ఏదైనా కొనసాగింపు ఉన్నదా? ఏదైనా చెప్పుకోవడానికి ఉన్నదా? ఏదైనా ఆలోచించడానికి ఉన్నదా? ఏదైనా దేవుని మహిమపరచడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి ఉన్నదా? ఆలోచించండి. ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచన ఏంటంటే, తెరహ చనిపోయిన తర్వాత అబ్రహాంను ఆశీర్వదించాడు, నాకేమీ డోకా లేదు. అబ్రహాం చనిపోయిన తర్వాత ఇస్సాకును ఆశీర్వదించాడు, నాకేమీ ప్రాబ్లం లేదు. ఇస్సాకు తర్వాత యాకోబును, యాకోబు తర్వాత యోసేపును, యోసేపు తర్వాత ఇంకా అందరినీ ఆశీర్వదించాడు, నన్ను మాత్రం వదిలేస్తాడేటి? మనం కంఫర్ట్ జోన్లో ఉంటున్నాం. బట్ ప్రియులరా, ఆశీర్వాదాలు ప్రక్కన పెడితే ఆత్మీయ నాయకత్వం సంగతి ఏంటి? ఆధ్యాత్మిక విలువల సంగతి ఏంటి? ఆలోచించామా ఎప్పుడైనా? ఎప్పటికప్పుడు మన మట్టుకు మనము ప్రాణము, తినము, తాగము, సంతోషించము. నీకు కావలసినంత సమకూర్చుకున్నాను, నీకు కావలసినంత సంపాదించాను, నీకు కావలసినంత నేను ఏర్పాటు చేశాను. నీ మట్టుకు నీవు బాగానే ఉన్నావు. నీ ఆత్మీయ జీవితం బాగుంది, నీ ప్రార్థనా జీవితం బాగుంది, నీ విశ్వాస ప్రయాణం బాగుంది. బట్ నీవిచ్చే సందేశం ఏంటి? సెకండ్ జనరేషన్కి నీవు ఇచ్చే సిద్ధపాటు ఏంటి? నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా? చేసావా? ఆలోచించు. కొన్ని విషయాలు త్వరగా మనం త్వరగానే ముగించుకుందాం. కొన్ని విషయాలు నాకు ఒకటే అర్థమైంది, త్వరగా ముగించేస్తే ఎక్కువ మంది వస్తారేమో అని. ఎందుకంటే మ్యాక్సిమం 1 hour, మినిమం ½ an hour. ఈ గంట అరగంటలో మనం ముగించేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారేమో అని నేను అనుకుంటున్నాను. కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను చాలా త్వరగా ముగించేయడానికి ప్రయత్నము మాత్రం చేస్తాను. మనము కొన్ని అంశాలు, కొన్ని హెచ్చరికలుగా యెహోషువ మృతి పొందిన తర్వాత ఒకవేళ ఈ యొక్క మాటలు, ఈ సెంటెన్స్లో మన పేరు పెట్టుకుని మృతి పొందిన తర్వాత ఇష్టం ఉండదు చాలామందికి. అస్తమాటు చావు చావు అంటావేట్రా? బతికేస్తానన్నంత మాత్రాన బతకం, చచ్చిపోతామన్నంత మాత్రాన చావు. చావు వస్తే ఆపలేం, బతకాలంటే చావలేం. ఇది మన జీవితం, మన చేతుల్లో ఏమీ లేదు, అంతా దేవుని చిత్తం. ఒకవేళ జరిగితే నెక్స్ట్ ఏంటి? దీనికి ఒక పేరు, షార్ట్గా ఒక పేరు పెట్టుకోవాలంటే వాట్ నెక్స్ట్. వాట్ నెక్స్ట్, ఒక షార్ట్గా ఒక చిన్న సెంటెన్స్, ఒక చిన్న లైన్ పెట్టుకోవాలంటే వాట్ నెక్స్ట్. నీ తర్వాత ఏంటి? నీ తర్వాత ఏంటి చెప్పగలమా? అబ్బాయి దానికే ఉందండి, ఇల్లు కట్టేసాం, పెళ్లి చేసాం, కాస్త కూస్తూ ఆస్తుంది. ఇవేమీ కూడా నిన్ను ఆత్మీయ ఉన్నత స్థితికి నడిపేసరు. ఈ లోకంలో బతకడానికి మాత్రం వీలవుతుందండి. ఈరోజు మనం కొన్ని అంశాలు త్వరగా ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. మొట్టమొదటి అంశం ఏంటంటే, నీ కుటుంబం దగ్గర నుంచి వద్దాం. నీ కుటుంబంలో నీ తర్వాత
ఆత్మీయ నాయకుడు ఎవరు? నీ కుటుంబంలో నీ తర్వాత ఆత్మీయ నాయకుడు ఎవరు? నీ కుటుంబంలో నీవు ఒక మంచి, ఇందాక చెప్పినట్లు ఒక మంచి ప్రార్థనాపరుడు, ఒక మంచి విశ్వాసి, ఒక మంచి భక్తి కలిగిన వ్యక్తి. ఇలాంటి చరిత్ర కలిగిన చాలామంది కుటుంబ నాయకుల వెనకాల తమ పిల్లలు ఎలాగైపోయారో తెలుసా అండి? భ్రష్టులైపోయారు. మనం చెప్పుకుంటాం, నేను మంచి నాయకుడిని, నేను మంచి దైవజనుడిని, లేకపోతే నేను మంచి విశ్వాసిని, నేను మంచి ప్రార్థనాపరుని, నాకు సంఘములో, సమాజంలో, నా చుట్టుపక్కల పొరుగు వారిలో చాలా మంచి పేరుంది. ఇక నాకేమిటి అనుకుంటున్నావేమో. నీవు సరే, నీ తర్వాత నీ పిల్లలు ఎలాగున్నారు? నువ్వు సంపాదించిన డబ్బే కాదు, పేరే కాదు, సమస్తాన్ని నాశనం చేసేసేవారిలా ఉన్నారా? ఆలోచించు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆధారం లేకుండా మాట్లాడటం లేదు. సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైండిరి. ఏలీ కూడా చనిపోతాడు కదండి కొన్నాళ్లకు. ఏలీ చనిపోయిన తర్వాత, ఏలీ గొప్ప దైవజనుడు, ఏలీ గొప్ప యాజకుడు, ఏలీ గొప్ప సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి. ఏలీని మనం ఏమాత్రము కూడా తప్పు పట్టలేం తన వ్యక్తిగత జీవితం వరకు. బట్ ఏలీ మృతి పొందిన తర్వాత, యాజకుడైనటువంటి ఏలీ మృతి పొందిన తర్వాత తన నెక్స్ట్ జనరేషన్ అలాగే ఉంది. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే, ఒక రక్షణ లేని నశించిపోతున్న స్థితి నుంచి రక్షణలోకి అడుగు పెట్టాలి. మన తర్వాత జనరేషన్స్ ఆ రక్షణను కొనసాగిస్తూ రక్షకుడైన యేసు వైపునకు సాగిపోయే రీతిగా ఉండాలి. బట్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక మంచి నాయకుడు కుటుంబంలో ఇతడు, ఒక మంచి యాజకుడు కుటుంబంలో ఇతడు, ఒక మంచి సాక్ష్యము కలిగిన పేరు కలిగినటువంటి వ్యక్తి కుటుంబంలో ఇతడు. బట్ అతడు తన భక్తిని, అతడు తన విశ్వాసాన్ని, అతడు తన ఆత్మీయతను, అతడు తన పరిశుద్ధతను, అతడు తన పవిత్రతను ఏలీ ఎక్కడి వరకు కాపాడుకున్నాడంటే తన వరకు మాత్రమే కాపాడుకున్నాడు. తన భార్యకు ఒక మంచి నాయకుడు కాలేకపోయాడు, తన పిల్లలకు ఒక మంచి నాయకుడు కాలేకపోయాడు, తన నెక్స్ట్ జనరేషన్స్కి వాటి మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్, ప్రభావము చూపించలేకపోయాడండి. ఒకవేళ మన స్థితి ఎలా ఉందేమో ఆలోచించండి. అలా ఉంటే కనుక మన కుటుంబాలు ఏమైపోతాయి, మన పిల్లలు ఏమైపోతారు, వారి భవిష్యత్తు ఏమైపోతుంది? నీ మట్టుకు నీవు బాగున్నావు, కానీ నీ పిల్లలు పాడైపోతే. ఇదే విషయం దావీదుకు కూడా అప్లై చేసుకోవాలండి. దావీదు దేవుని హృదయానుసారుడటండి. దావీదు ఎవరండి? దేవుని హృదయానుసారుడు. బట్ అతని బిడ్డలలో ఏ ఒక్కరూ దేవుని హృదయానుసారం, ఇంక్లూడింగ్ సొలొమోన్, ఇంక్లూడింగ్ స్టార్టింగ్లో అతను బాగున్నాడు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ తండ్రి అయినటువంటి దావీదు వలె నీ హృదయము నా ఎదుట యథార్థము కానందున అంటాడు. దావీదు దేవుని హృదయానుసారుడే. బట్ దావీదు తర్వాత ఏ ఒక్క కుమారుడు కూడా ప్రయోజకుడు, భయంకరమైన దుర్మార్గమైనటువంటి బలత్కారముతో కూడినటువంటి క్రూరమైనటువంటి ఆలోచనలు కలిగిన వారిగా మారిపోయారు. ఏమిటి లాభం? ఏమిటి లాభం? నువ్వెంత గొప్పవాడివైతే ప్రయోజనం ఏంటి? నువ్వు చనిపోయిన తర్వాత నీ కుటుంబము పరిస్థితి. నువ్వెంత గొప్ప ఆత్మీయుడివైతే ప్రయోజనం ఏంటి? నీవు చనిపోయిన తర్వాత నీ పిల్లలు భ్రష్టులైపోయారేమో. అందుకనే జ్ఞాపకం చేస్తున్నా, ఖచ్చితంగా నిన్ను నీవు సిద్ధపరచుకోవడం కాదు, నీ కుటుంబములో నీ పిల్లలను, నీ భార్యను, నీ పిల్లలను కూడా నీవు సిద్ధం చేసుకునే స్థితిలో ఉండాలి. ఖచ్చితంగా ఈ ఆత్మీయ జీవితంలో ప్రిపరేషన్, సిద్ధపడడం అనేది చాలా ప్రాముఖ్యం. లేదంటే మనము మృతి పొందిన తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది, మనకు చనిపోయిన తర్వాత ఒక ప్రశ్నార్థకంగా ఉండిపోతుంది. చరిత్ర ఉండదు. చరిత్రహీనులంగా, ఆత్మీయ భ్రష్టులంగా మనం ఒకవేళ పతనం అయిపోతామేమో ఆలోచించాను. న్యాయాధిపతుల గ్రంథం ఎందుకు ఆ కాలంలో ఇశ్రాయేలు చరిత్ర హీనదశకు వెళ్ళిపోయిందంటే, యెహోషువ మృతి పొందిన తర్వాత అంతటి నాయకుడు ఎవరు కూడా లేరు, అంతటి ఆత్మీయ సేవకుడు ఎవ్వరు కూడా లేరు. అందుకని ఇంకా భ్రష్టమైనటువంటి పరిస్థితి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22 నుంచి 25-6 వచనాలు చదువుకుంటే మరి అవి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏలీ కుమారుల జీవితాన్ని చూపిస్తూ ఉంటాయండి. కనుక నీ కుటుంబంలో ఈరోజు చెప్తున్నాను, యెహోషువ మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలీయులు క్షీణదశకు వెళ్ళిపోవడానికి కారణం ఒకటి, యెహోషువ సెకండ్ జనరేషన్ ప్రిపేర్ చేయకపోవడం కావచ్చు, లేదంటే అతను ప్రిపేర్ చేయడానికి తగిన వారు ఎవరు ఉండి ఉండకపోవచ్చు. నీ తర్వాత నీ పిల్లలను సిద్ధం చేస్తున్నావా? దేవుని మందిరము కొరకు, దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని చేతిలో వాడబడే పాత్ర కొరకు నీ పిల్లలను సిద్ధం చేస్తున్నావా? లేదంటే నీ మట్టుకు నీవు నేను భక్తిపరుని అనుకుంటున్నావా? ఆలోచించు. చరిత్ర అత్యంత దీన స్థితికి వెళ్ళిపోయాయి.
ప్రమాదం ఉన్నదని. ఇక రెండవ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. నీ సంఘములో నీ తర్వాత ఆత్మీయ నాయకుడిని సిద్ధపరుస్తున్నావా? నీ సంఘములో నీ తరువాత ఆత్మీయ నాయకుడిని. అసలు న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? యెహోషువ తర్వాత సరైన నాయకుడు లేకపోవడం. బట్ దీనికి ఉదాహరణ ఏంటంటే ద్వితీయోపదేశకాండం 34:9లోను, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 7-8లోను మోషే యెహోషువ మీద చేతులుంచి అభిషేకించాడట. 34 మనం చూసినటువంటి మొదట చదువుకున్న రెఫరెన్స్లో 34:9, తర్వాత 31:7-8లో సిద్ధపరుస్తున్నాడు. యెహోషువ ఎందుకు ఉద్దేశపూర్వకంగానా, మరిచిపోయాడా, లేదంటే అలసిపోయాడా, లేదంటే వృద్ధుడైపోయాడా, ఆ విషయాన్ని పట్టించుకోలేదో తెలియదు. కానీ ఇలాంటి ఏ ఒక్కటి కూడా యెహోషువ జీవితంలో కనిపించడం లేదు. కానీ మోషే మాత్రం యెహోషువ మీద చేతులుంచినప్పుడు అతడు జ్ఞానాత్మపూర్ణుడు అయిపోయాడు. యెహోషువను పిలిచి ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట యెహోషువతో మోషే మాట్లాడుతున్నాడు. నీవు ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు, ఆయన నేను విడువడు ఎడబాయుడు. ఇదిగో ఈ ప్రజలను నీవు వాగ్దాన భూమికి, కనాను దేశానికి నువ్వు నడిపించాలి. నీ సంఘములో నీ తర్వాత ఒక మంచి ఆత్మీయ నాయకుడిని సిద్ధపరుస్తున్నావా? సిద్ధపరచాలి. ఎన్నో సంఘాలు కూలిపోయినట్లు చూస్తున్నాం, ఎన్నో వ్యవస్థలు కూలిపోయినట్లు చూస్తున్నాం. ఆ కాలంలో ఎంత బాగా ఉండేదండి, ఈ కాలంలో ఎందుకు ఇలా తయారైపోయింది? మనమే చాలాసార్లు చాలా సంఘాలను చూసి బాధపడుతున్నాం. నాయకత్వం అనేది ఒక ఆత్మీయ లక్షణం అండి. అది రాజకీయ కోణం ఎంత మాత్రం కూడా కాదు. అన్ఫార్చునేట్లీ మనం అభివృద్ధి చెంది జ్ఞానము పొందిన తర్వాత అది ఒక రాజకీయ కోణంలో చేసేసాం. నాయకత్వం ఎప్పుడు కూడా రాజకీయ కోణం అయితే కాదు, అది ఆత్మీయ కోణం. ఆత్మీయ కోణం. మోషే ఎలాంటి నాయకుడు అండి? మోషే ఎలాంటి నాయకుడు? రాజకీయ కోణం ఉందా? ఉండదు. నిజమైన నాయకత్వం రాజకీయానికి అతీతం. రాజకీయానికి అతీతం. యెహోషువ ఎక్కడైనా రాజకీయం చేశాడా? యెహోషువ ఎక్కడైనా రాజకీయం చేశాడండి? ఇది కదా నిజమైన ఆత్మీయ నాయకత్వం. ప్రియులారా, ఈరోజు నాయకులుగా లేదా సేవకులుగా మన జీవితాలు ఎలా ఉండాలంటే, ఎలా చెప్పుకోవాలంటే, పలానా వ్యక్తి మృతి పొందిన తర్వాత అని చెప్పుకోవాలన్నమాట అండి. మృతి పొందిన తర్వాత అనగా మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ అనే మాట రావాలన్నమాట అండి. మనం మృతి పొందిన తర్వాత చరిత్ర ఆగిపోకూడదు. మనం మృతి పొందిన తర్వాత ఈ ప్రయాణము ఆగిపోకూడదు. మనం మృతి పొందిన తర్వాత ఈ వ్యవస్థ ఆగిపోకూడదు. సంఘములో మనం మృతి పొందిన తర్వాత ఈ ప్రయాణం ఆగిపోకూడదు. కనుక ఖచ్చితంగా ప్రతి నాయకుడు, సేవకుడు సెకండ్ జనరేషన్ని ప్రిపేర్ చేయాలి. సెకండ్ జనరేషన్ని ప్రిపేర్ చేయాలి. ఎలా అంటే మోషే యెహోషువను సిద్ధపరిచినట్లుగా, అలాగే నాయకులకు మాత్రమే కాదు, స్థానిక విశ్వాసులకు కూడా ఉండాలి. యెహోషువ వంటి నాయకులుగా మేము, నాయకులకు ఉంటే సరిపోదు కదండి, విశ్వాసులకు కూడా ఉండాలి. మేము యెహోషువ వంటి సెకండ్ జనరేషన్గా మేము ఉండాలి అనేటువంటి ఆసక్తి. ఈరోజు చాలా సంఘాలు పిలిస్తే దొరికేవారు లేరు. రండి ప్రార్థనకి వెళ్దామంటే ఏదో ఒక పని, రండి కూటానికి వెళ్దామంటే ఏదో ఒక పని, రండి సిక్ విజిట్కి వెళ్దామంటే ఏదో ఒక పని, ఎవరు దొరకటం లేదు. అలాంటప్పుడు నాయకులు మాత్రం ఏం చేస్తారు? నేను ఒక యెహోషువని అంటం లేదు, లేదంటే వీళ్ళని అంటం లేదు. తప్పు ఎవరిదైనా శిక్ష మాత్రం జాతిది. తప్పు ఎవరిదైనా శిక్ష ఎవరికి పడిందండి? జాతికి పడి, జాతి మొత్తం క్షణ దశకు వెళ్ళిపోయింది. ఈరోజు తప్పు ఎవరిదైనా సంఘము ఒకవేళ క్షణ దశకు వెళ్ళిపోతుందేమో ఆలోచించండి. అలాగే పరిచర్యలో నీ తర్వాత మరొకరిని సిద్ధపరచుకో. పరిచర్యలు నీ తర్వాత ఒకరిని సిద్ధపరచుకో. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19-21 రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19-21 త్వరగా. ఏలియా అత్సజనుడి పోయిన తర్వాత అతడు షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి అతని దుప్పటి అతని మీద వేయగా. ఎంత అద్భుతమైనటువంటి ఇన్సిడెంట్ అండి.
ఎంత అద్భుతమైనటువంటి ఇన్సిడెంట్. ఒక పరిచర్య, ప్రవక్త పరిచర్యలో ఉన్నాడు ఏలియా, ప్రవక్త పరిచర్యలో ఉన్నాడు. ఆ పరిచర్య తనదే, తన తర్వాత ఎవరు ఉండకూడదని అనుకోవటం లేదు. దేవుడు సెలవిచ్చినట్లు షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాను కనుగొని అతడు 12 అరకలు చివరి అరక తాను దున్నుకుంటున్నప్పుడు తన దగ్గరకు పోయి తన దుప్పటిని వేశాడు. చూడండి ప్రియులారా, ఏలియా తర్వాత ఏలియా కంటే గొప్ప కార్యాలు ఎలీషా చేశాడు. ఈ వైభవము, ఈ ఉజ్జీవము, ఈ ఉజ్వలము భవిష్యత్తులో కూడా ఉండాలంటే ప్రియులారా, ఖచ్చితంగా నీ కుటుంబంలో నీవు మంచి నాయకుడు అయితే సరిపోదు, నీ తరువాత తరం కూడా సిద్ధపరచబడాలి. నీ సంఘంలో నీవు మంచి నాయకుడు అయితే సరిపోదు, నీ తరువాత తరం కూడా సిద్ధపడాలి. నీ పరిచర్యలో నీవు ఒక మంచి పరిచారకుడు అయితే సరిపోదు, నీ తరువాత ఒక పరిచారకుడిని సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ ఏలియా తనతో ముగిసిపోతుంది, నాకెందుకు అనుకోవటం లేదు. ఏలియా తనతో చాలు, ఇక దీనిని కొనసాగించే వీలు లేదు అని అనుకోవటం లేదు. ఏలియా అలిసిపోయాడని తెలిసి దేవుడు ఎలీషాను చూపించినప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చి ఏలియా తరువాత ఆ ఉజ్వలమైనటువంటి ఆ దేవుని మహిమను, శక్తిని కొనసాగించడానికి తన దుప్పటి వేశాడు. ఈరోజు పరిచారకులుగా ఎంతమంది సావుకులను, పరిచారకులను సిద్ధం చేయగలుగుతున్నాం? అలా సిద్ధపరచబడకపోవడానికి కారణం పరిచారకులుగా మా యొక్క వైఫల్యమా, లేదంటే పరిచర్యకు సిద్ధపడకపోవడం విశ్వాసులుగా మీ యొక్క వైఫల్యమా? ఆలోచించండి. ఈనాటి వరకు 2000 ప్రభు పరిచర్య ఆది సంఘానికి శిష్యులకు అప్పగించినది మొదలుకొని ఈనాటి వరకు పరిచర్య కొనసాగుతుందంటే, సంఘాలు నిలవబడగలుగుతున్నాయంటే, సేవ సాగుతుందంటే, సువార్త విస్తరించబడుతుందంటే ఎవరొకరు లీడింగ్ పార్ట్ తీసుకున్నారు. అలా తీసుకోవడానికి ఎవరొకరు వారిని సిద్ధపరిచారు, అభిషేకించారు, పంపించారు. బట్ యెహోషువ మృతి పొందిన తర్వాత ఇవేమీ కూడా కనిపించటం లేదు. బట్ ఏలియా మృతి పొందిన తర్వాత ఎలీషా అంతకంటే గొప్ప కార్యాలు దేవుని పక్షంగా నిలిచి జరిగించినట్లుగా మనము చూస్తున్నాం. అంత అద్భుతమైన మరొక మాట మనం చూస్తే కనుక తిమోతి 2వ పత్రిక మనం చదువుకున్నటువంటి 2వ భాగం, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాలు. 3 నుంచి చదవండి. చదవండి. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితృాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను నివసించెను, అది నీ యందును సహా నివసించుచున్నది. ఎంత గొప్ప సాక్ష్యం అండి. తిమోతి విశ్వాసాన్ని స్కాన్ చేస్తున్నాడు. ఎవరు? పౌలు. తిమోతి యొక్క విశ్వాసాన్ని స్కాన్ చేస్తున్నాడు పౌలు. స్కాన్ చేస్తుంటే అందులో డిఎన్ఏ ఎవరిది కనపడుతుంది? డిఎన్ఏ ఎవరిది కనపడుతుందండి? అవ్వ అయినటువంటి లోయ డిఎన్ఏ కనపడుతుంది. విశ్వాసానికి ఒకవేళ డిఎన్ఏ ఉంటే కనుక తల్లి అయినా యునెకే డిఎన్ఏ కనపడుతుంది. ఇంతకాలం నేను ఏంటో అనుకున్నాను తిమోతి, ఈ విశ్వాసం నీ దగ్గరది కాదు. 3 తరాల నుంచి విశ్వాసం కొనసాగుతుంది. ఏమో తిమోతి తర్వాత ఏమైందో తెలియదు మనకి. లోయ తర్వాత ఆమె కుమార్తె యునేకేలో కనిపించింది. యునేకే తర్వాత ఆమె కుమారుడు తిమోతిలో కనిపించింది. నీ విశ్వాసం సంగతి ఏంటి? నీ ఒక మంచి విశ్వాసమే. లోయ వలె నీ ఒక మంచి విశ్వాసమే. యునేకే వలె నీ ఒక మంచి విశ్వాసమే. బట్ తిమోతి వలె నీ పిల్లల్ని విశ్వాసులుగా పెంచగలుగుతున్నావా? లేదా తిమోతి వలె నీవు నీ అవ్వ యొక్క, నీ తల్లి యొక్క విశ్వాసానికి వారసురాలుగా ఉండగలుగుతున్నావా? వాట్ నెక్స్ట్? గమనించు. నీ ఆస్తికి నీ పిల్లల్ని వారసులను చేస్తున్నావు, నీ రూపానికి వారసులను చేస్తున్నావు, నీ డిఎన్ఏకి వారసులను చేస్తున్నావు, నీ ఉద్యోగానికి కొన్నిసార్లు వారసులను చేస్తున్నావు,
నీ ప్రాపర్టీస్కి కొన్నిసార్లు నీకున్నటువంటి పవర్, అధికారం ఉంది కదా, దానికి కూడా వారసుల్ని చేస్తున్నావు. మరి నీ విశ్వాసానికి వారసుల్ని చేస్తున్నావు నీ పిల్లల్ని. నీ విశ్వాసానికి ఎంత గొప్ప సాక్ష్యము. చాలా కాలంగా పౌలు తిమోతిని గమనించాడు. ఈ పిల్లాడికి ఎక్కడొచ్చింది ఇంత విశ్వాసం? స్కాన్ చేసుకుంటూ వెళితే లోయలో ఉంది ఆ విశ్వాసం, యునైకలో ఉంది ఆ విశ్వాసం. అప్పుడు అంటున్నాడు, ఈ విశ్వాసం నీది కదయ్యా తిమోతి, మొదట నీ అవ్వయ్య అయినటువంటి లోయలో చూచాను, నీ తల్లి అయిన యునైకలో చూచాను, ఇప్పుడు నీలో చూస్తున్నానయ్యా. ఇది కదా నెక్స్ట్ జనరేషన్ని ప్రిపేర్ చేసే విధానం. బట్ అలాంటి ఒక మాట యెహోషువ కాలంలో కనిపించడం లేదు. యెహోషువ మృతి పొందిన తర్వాత యెహోషువ నాయకత్వం కానీ, యెహోషువ భక్తి కానీ, యెహోషువ విశ్వాసం కానీ తర్వాత తరంలో ఎవరికీ లేదు. వారు దాన్ని కొనసాగించలేకపోతున్నారు. బట్ ఇక్కడ మాత్రం తిమోతిని గురించి రాయబడుతున్నమాట, నీ అవ్వలో నీ తల్లిలో ఇప్పుడు నీలో చూస్తున్నానయ్యా, ఇప్పుడు నీలో చూస్తున్నాను. లోయ మృతి పొందిన తర్వాత, యునైకే మృతి పొందిన తర్వాత ఆ విశ్వాసం తిమోతిలో కనబడుతుంది. ఈరోజు మన జీవితం ఎలా ఉన్నది? ఈరోజు మనము అట్టి తరముల పితరుల లేదా ప్రభు యొక్క ఆ స్థితికి మనం వారసులుగా ఉండగలుగుతున్నాము. మన పితరులు మృతి పొందారు, ఇప్పుడు వారి గురించి మనం ఏం కూడా మాట్లాడుకోవడానికి లేదు. వారు మృతి పొందిన తర్వాత మన సంగతి, మన సంగతి వారి విశ్వాసానికి మనం వారసులుగా ఉన్నామా? ప్రభు యందలి వారి విశ్వాసానికి మనం వారసులుగా ఉన్నామా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ప్రభునందలి ప్రేమకు మనము వారసులుగా ఉన్నామా? ప్రభునందలి ప్రేమకు వారసులుగా ఉన్నామా అని అంటున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 14 ప్రేమ కలిగి ఉండుటకు. ఇవన్నీ ప్రభునందు మనకు లభించిన వారసత్వాలు. మనం ఏంటంటే ఏదో బాప్తిసం తీసుకుని ప్రభువును సొంత రక్షణ, ఇదే వారసత్వం అనుకుంటాం. ఓకే, బయటికి కనిపించి ఇవన్నీ వారసత్వాలు అయితే మరి ఆత్మీయ సంబంధమైన వారసత్వాలు, ప్రభునందుల విశ్వాసం ఒక వారసత్వం. ఆయన మృతి పొంది లేచిన తర్వాత, ఆరోహణుడైన తర్వాత మరలా వచ్చు ఈ కాలంలో నీవు ప్రభునందుల విశ్వాసానికి వారసులుగా ఉన్నావా? ప్రభు చూపించినటువంటి ప్రేమకు వారసులుగా ఉన్నావా? పేతురు తన మొదటి అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చెప్పినట్లు ఆయన పరిశుద్ధతకు వారసునిగా ఉన్నావా? అలాగే ఆయన క్షమించు మనస్సుకు వారసుడిగా ఉన్నావా? క్షమించి ఆయన మనస్సుకు వారసుడిగా ఉన్నావా? మన పాపములు భరించి సిలువను సహించినటువంటి ఆయన సహనానికి మనము వారసులుగా ఉన్నామా? భక్తికి వారసులుగా ఉన్నామా? ఆత్మీయ జీవితానికి వారసులుగా ఉన్నామా? ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నామా? అంతెందుకు, మన పితరులు సువార్త చేసి ఇప్పుడు మనకు రక్షణకు కారణమయ్యారు. మరి అట్టి సువార్తకు మనం వారసులుగా ఉన్నామా? ఒకటి కాదు ప్రియులారా, ఈ ఆత్మీయ ప్రయాణంలో మన పితరులు మృతి పొందిన తర్వాత లేదా ప్రభు మృతి పొంది తిరిగి లేచి ఆరోహణుడే మరలా మన గురించి రానయున్న ఈ కాలములో నీవు దానిని కొనసాగించగలుగుతున్నావా? నీవు దానిని కలిగి ఉండగలుగుతున్నావా? నీవు దానిని మోయగలుగుతున్నావా? నీవు దానిని మరి ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతున్నామా? లేదంటే నీ జీవితం రాజకీయానికి మాత్రమే వారసత్వమా? అసూయకి మాత్రమే వారసత్వమా? ద్వేషానికి మాత్రమే వారసత్వమా? పగ ప్రతీకారానికి మాత్రమే వారసత్వమా? కలహానికి కార్పణ్యానికి మాత్రమే వారసత్వంగా నీవు జీవిస్తున్నావు? ఆలోచించు. నిజమైనటువంటి వారసత్వం మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ వంటి వారసత్వం. యెహోషువ మృతి పొందిన తర్వాత ఒకవేళ ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నామే, ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ అనమాట అండి. ఏం చేయాలో తెలియటం లేదు, ఎవరెవరి యుద్ధానికి వెళ్ళాలో తెలియటం లేదు. ఈ లోపల శత్రువు వచ్చి మీద పడిపోతాడు కదా. యెహోషువ మృతి పొందాడంటండి, ఎవరెవరి యుద్ధానికి వెళ్ళాలో ప్రభు దగ్గరికి వెళ్ళి ఆలోచించారు, దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎవరిని వెళ్ళమంటాం? అది యూదుల స్వాస్థ్యం కనుక యూదులనే వెళ్ళమను. యూదులు వెళ్ళారు, పోనీ యూదులు వెళ్ళలేదు. షిమ్యోనీయుల దగ్గరికి వెళ్ళి మీరు మాతో రండి, మీ అవసరం వచ్చినప్పుడు మేము మీతో. ఎంత డిస్టర్బెన్స్ అండి, ఎంత కన్ఫ్యూజన్ అండి. ఒక లీడర్షిప్ లేక, ఒక గైడెన్స్ లేక, ఒక ప్రాపర్ స్థితి లేక. ఎవడు చెప్పండి మీరు వెళ్ళండి, యూదులను పంపించండి అంటే యోధావారిని. వాళ్ళు షిమ్యోనీయుల దగ్గరికి వెళ్ళి మీరు వస్తారా మాతోని, మీకు అవసరం మేము వస్తాం. ప్రియులారా, న్యాయాధిపతుల కాలం అత్యంత హీనమైన క్షీణమైన దశకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? లేక్ ఆఫ్ లీడర్షిప్ లేకపోవడం, గైడెన్స్ లేకపోవడం, ఒక ఆత్మీయ నాయకుడు కరివైపోవడం. వారిని ఒక దారిలో, ఒక మార్గములో, ఆ అరణ్య మార్గంలో మోషే నడిపించినట్లు, ఆ యొర్దాను తీరములో యెహోషువ నడిపించినట్లు, ఆ యెరికో గోడలను దాటించినట్లు అలా నడిపించే నాయకుడు
వారికి లేకపోవడం చేత ఎవరు పడితే వాళ్ళు వారి మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. ఫిలిస్తీన్లు దాడులు చేశారు, మిద్యానీయులు దాడులు చేశారు, కనానీయులు దాడులు చేశారు. ఎవరు పడితే వారు దాడి. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, ఎవరో దాడులు చేయడం ఎందుకు, వీళ్ళ కొట్టు తెచ్చారు. అంతర్యుద్ధాలు. నాయకుడు లేకపోవడం కారణం ఏమిందో తెలుసా అండి? యెహోషువ మృతి పొందిన తర్వాత సరైనటువంటి లీడర్షిప్ లేకపోవడానికి కారణం, లేకపోవడం వల్ల వచ్చిన ఫలితం ఏంటో తెలుసా? గోత్రాలకు మధ్య, కుటుంబాలకు మధ్య అంతర్యుద్ధాలు సరిగిపోయాయి. ఈరోజు నీ కుటుంబానికి నువ్వు ఒక మంచి నాయకుడు అయితే సరిపోదు, నీ పిల్లల్ని కూడా అలా తయారు చేయి. నీ సంఘానికి నీ ఒక మంచి నాయకుడు అయితే సరిపోదు, నీ వెనకాల తరాన్ని కూడా తయారు చేయి. నీవు దేవుని కొరకు ఒక మంచి పరిచారకుడు అయితే సరిపోవు, నీ తర్వాత కూడా మంచి పరిచారకులను తయారు చేయి. నీ ఒక మంచి విశ్వాసం అయితే సరిపోవు, నీ వెనకాల అంత మంచి విశ్వాసాలను తయారు చేయి. నీ ఒక మంచి మనస్సు కలిగిన వారైతే సరిపోదు, అంత మంచి మనస్సు కలిగిన వారిని నీ వెనకాల తయారు చేయి. నువ్వు పరిశుద్ధం అయితే సరిపోదు, నీ వెనకాల తరాన్ని పరిశుద్ధులుగా చేయి. అలా చేయగలిగితే నీ ఆత్మీయ చరిత్ర ఉజ్వలంగా, దేవునికి మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా మార్చబడుతుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను వారసులుగా చేసుకున్నట్టు అనమాట. ఆయన పరిచర్యకు, ఆయన సువార్తకు, ఆయన పనికి, ఆయన బాధ్యతకు ఎవరండి వారసులు? ఒక్క యూదా తప్పిపోయాడు, మిగతా 11 మంది కూడా వర్ధిల్లారు. ఈరోజు ఆయన వారసులుగా యూదా వలె తప్పిపోతున్నామా? మిగిలిన 11 మంది వలె ఆయన పరిచర్య కొరకు, సువార్త కొరకు, ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణుడే మరల రానున్న ఈ కాలములు మనం వాడబడుతున్నామా? ఆలోచించండి. అలా వాడబడితే దేవునికి మహిమ, చరిత్రకు ఘనత, మనకు ఆయన పరిశుద్ధ రాజ్యములో స్థలము పౌరసత్వం లభిస్తుందన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా ఫలింపజేసి మన ఆత్మీయ జీవితాన్ని మన తరువాత ఏమైనదో ఆలోచన చేసుకొని సంఘము, కుటుంబము, సమాజము మన తర్వాత ఒక మంచి భవిష్యత్తును పొందుకునేలాగా సెకండ్ జనరేషన్ని సిద్ధపరిచి ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, మీ మాట సంపూర్ణ శ్వసత గలదని, మీ సావుకునికి ప్రేమలది. ఇంతవరకు మాతో మాటలు నిజమైన యెహోషువ మృతి పొందిన తర్వాత ఒక వైఫల్యం, ఒక క్షీణస్థితి, ఒక దీనస్థితి, ఒక పతనమైపోయిన స్థితి, ప్రజలు చెడిపోయారు, రాజ్యాలు పట్టబడ్డాయి, వేదనాభరితమైనటువంటి పరిస్థితి. అయ్యా, ఈరోజు మాతో మాట్లాడారు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ వచ్చాడే, మరి ఈరోజు మా తర్వాత మేము ఎవరిని సిద్ధపరుస్తున్నాం? మా మట్టుకు మేమే చాలు, మాకే కావాలి అనే ఆలోచనతో ఉన్నామా? లేదంటే నెక్స్ట్ జనరేషన్ని సిద్ధపరుస్తూ మీ మహిమ కొరకు వారిని ఆయత్తపరుస్తూ సంఘము మీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరములాగా మేము ముందుకు నడిపిస్తున్నాం? ఆలోచన జరిగించి విన్న వాక్యం హృదయంలో ఫలింపచేసి మేము చనిపోయిన తర్వాత అయా మాకంటే గొప్పదైనటువంటి జనమును, ఆ జనరేషన్ని అయా మీ కొరకు మేము సిద్ధపరిచి అయా మేము జీవించు వారిగా ఉండటకు సహాయం చేయమని విన్న వాక్యములు హృదయంలో ఫలింపచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని దీవించి ఆశీర్వదించును గాక. దుష్టుల క్షేమము చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమము చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీవే ఆనురాగం నన్ను కాయును అనుక్షణం.
యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప